వాళ్ళు ఎట్లుందంటే ఇప్పుడు అక్కడ తమిళనాడు 11 సీట్లు తగ్గినాయంట. ఈ 11 ఏళ్ళు కలిపినా కలుపుతారు కూడా వీళ్ళు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ రాత్రింబవళ్ళు కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం చాలా శుభసూచకం. ఆయన పనితీరుని వైసీపీ వాళ్ళు ముందే కనిపెట్టి అలాంటి ముద్ర వేస్తే ఆగిపోతారని చెప్పి వాళ్ళు అలాంటి ముద్ర వేయటం స్టార్ట్ చేశారు. గత 2 రోజులుగా చూస్తా ఉన్నాం. సోషల్ మీడియా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కి రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ కేంద్రం రాబోతా ఉంది. రాబోయే రోజుల్లో తిరుపతి కేంద్రంగా ఇది జరగబోతా ఉంది. రాష్ట్రంలో మరో పెద్ద కంపెనీ రాబోతా ఉంది అని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా మాట్లాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రావడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ కి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రావడం చాలా సంతోషకరం విషయమేనా. ముందుగా నారా లోకేష్, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఈ కంపెనీ తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. కంపెనీ రావడం వల్ల సుమారు 3,000 మంది పైగా ఉద్యోగులు ఈ కంపెనీ వల్ల లబ్ధి పొందుతారు. పైగా ఆ కంపెనీ వల్ల, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వల్ల ట్రాన్స్పోర్టేషన్, డ్రైవర్లు, షాపులు అని ఏదో ఇంకా వివిధ రకాలుగా చాలా మంది బాగుపడతారు దీనివల్ల. ఇంతకు ముందు పేపర్ల మీద సంతకాలతోనే గడిపారు కానీ ఇప్పుడు ఐటీ మినిస్టర్ రాత్రింబవళ్ళు కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం చాలా శుభసూచకం. అలా గతంలో చూసాం. అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి అసెంబ్లీ మీటింగ్ లోనూ మనం ఆ కంపెనీతో ఎంఓయూ చేసుకున్నాం, ఈ కంపెనీకి మనం భూములు ఇచ్చాం, ఈ కంపెనీలు రాబోతా ఉన్నాయని చెప్పి మాటలకు మాత్రమే పరిమితం అయినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మీకున్న పరిజ్ఞానం ప్రకారం గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అప్పుడున్నటువంటి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చినటువంటి కంపెనీలు ఏంటి, ఎక్కడ స్థాపించారు అవి? అంతకు ముందు ఉన్న ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్, ఆయనకి ప్రజలు కోడిగుడ్డు మినిస్టర్ అనే బిరుదు కూడా ఒకటి ఇచ్చారు. దావోస్ పర్యటనకి వెళ్ళమని ప్రజలు చెప్తే దానికి అక్కడ చలి ఎక్కువగా ఉంది, స్నానం చేయడానికి -డిగ్రీస్ లో ఉంది, అక్కడ స్నానం చేయడానికి ఇబ్బందికరంగా ఉంటది అది అని చెప్పి విదేశీ పర్యటనకి వెళ్లకుండా ఈయన రాష్ట్రంలోనే కూర్చొని ఇక కాలం గడిపారు. కానీ మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు రెయింబౌల్ కష్టపడుతూ విదేశీ పర్యటనలకు వెళ్ళి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాడు. గూగుల్, రాయల్ ఎన్ఫీల్డ్ అని, అస్టల్ మెటల్, మొన్న తిరుపతి శ్రీ సిటీలో చాలా కంపెనీలు తీసుకొచ్చాడు. ఎంతకన్నా నిదర్శనం అనేది ఇంకోటి ఉండదు అన్న మంత్రి వాళ్ళ తీరుకి. అసలు మొత్తంగా అంటే నారా లోకేష్ గారి పనితీరు అలా ఉందంటావు. అంటే 24 నెలలుగా రాష్ట్రంలో ఆయన ఐటీ మినిస్టర్ గా పనిచేస్తా ఉన్నాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేస్తా ఉన్నాడు, అటు సంక్షేమం చూస్తా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించినటువంటి పరిస్థితి. అంటే మొత్తాన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేస్తా ఉన్నాడు, ఆయన పనితీరు ఎట్లా ఉంది? ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినందుకు దాని శుభాకాంక్షలు ఉన్నాయి. ప్రజెంట్ అటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తా ఇది చాలా గొప్ప విషయం. కానీ అంతకుముందు పాలకులు అన్ని పేపర్ల మీద ఎంఓఏలు కుదుర్చుకొని దాన్ని ముందుకు రానియకుండా ఉత్త చేతలతోనే మాటలతోనే చూపించారు. కానీ ఈయన ప్రతి ఒక్కటి గూగుల్ కి శంకుస్థాపన చేశారు. తర్వాత మెటల్ చాలా కంపెనీలు తీసుకొని చేతల మీద మాటల మీద కాకుండా పేపర్ల మీద కాకుండా చేసి చూపిస్తున్నారు. అది గొప్ప విషయం. కానీ దీనిపైన వైసీపీ నాయకులు అందరూ కూడా లోకేష్ గారిని విమర్శించడం, లోకేష్ గారు వాళ్ళందరికీ భూములు దారాదత్తం చేస్తా ఉన్నారు, రూపాయికే భూములు ఇస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ, అంటే వాళ్ళు అభివృద్ధి చేయలేకపోగా, వాళ్ళు కంపెనీలు తీసుకురాకపోగా ఈ రోజు వస్తున్నటువంటి కంపెనీల పైన బురద చల్లటం, తర్వాత మేము వస్తే ఆ కంపెనీలు లేకుండా చేస్తామని బెదిరించడం, కాంట్రాక్టర్లను బెదిరించడం, అంటే ఇది కరెక్టేనా వైసీపీ చేసేది? భూములు తక్కువ రేటుకి ఇవ్వడం అనేది కళ్ళబొల్లి మాటలేనా? కానీ అది వాళ్ళు చెయ్యలేక వారవలేక అన్నట్టుగా ఏడుస్తా ఉన్నారు. గతంలో వాళ్ళు చేసింది లేదు, చేస్తుంటే వారవలేకపోతున్నారు. భూములు అనేది రూపాయికి ఇచ్చినా 2 రూపాయలకి ఇచ్చినా కంపెనీలు అనేది తీసుకొస్తే, ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తే మన యువత అంతా బాగుపడుతుంది. వేరే చోటకి ఉద్యోగ అవకాశాల కోసం వేరే దేశానికి వెళ్ళిన అవసరం లేదు, వేరే రాష్ట్రానికి వెళ్ళిన అవసరం లేదు. అదే మన రాష్ట్రంలో ఆ భూమి తక్కువకి ఇచ్చి పెట్టుబడులు వస్తే మనమే ఇక్కడ వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా అందరు యువత అంతా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటే ఇక్కడే బతుకుతారు. కానీ దాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు ఏదేదో విమర్శిస్తున్నారు. అంటే ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం అన్న, ఈ రోజు విశాఖను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రపంచ దిగ్గజ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. దాదాపుగా దాంట్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి లోకేష్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదైతే గూగుల్ సంబంధించినటువంటి నాయకులు కూడా అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో
రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఒక ఐటీ ఉద్యోగం కావాలి అంటే ఇటు బెంగళూరుకో లేదంటే ఇటు హైదరాబాద్కో చెన్నైకి వెళ్ళేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఎవరైతే బీటెక్లు ఈ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి భవిష్యత్తు పైన ఒక భరోసా కల్పిస్తూ ఐటీ కంపెనీలు తీసుకొస్తూ లోకేష్ గారు ఈ విధంగా చేస్తా ఉంటే దీన్ని వ్యతిరేకించడం అంటే ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ యువత అంతా కూడా ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిందేనా వీళ్ళ ఉద్దేశం ప్రకారం? ఒకటండి, వీళ్ళ ఉద్దేశం ప్రకారం రాష్ట్ర యువత బాధపడకూడదు, రాజధాని నిర్మాణం అమరావతిలో జరగకూడదు. ఇదే వాళ్ళు పదే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. యువత బాగుపడాలి, రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావాలి, ఒక రాష్ట్రానికంటూ ఒక రాజధాని ఉండాలని వీళ్ళకంటూ ఒక ఆలోచన లేదు. గత 5 ఏళ్ళు అలాగా 3 రాజధానులని అదని ఇదని కాలం గడిపారే తప్పక రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ నిర్మించాలనే ఆలోచన లేదు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనుభవంతో అమరావతి రూప శిల్పకర్త ఆయనే చెప్పాలంటే. ఒక రాజధానిని అసలు ఎంత స్పీడప్ గా పనులు చేసుకుంటూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం నడిపించుకుంటూ ఒక పక్క రాజధాని నిర్మాణాన్ని చూసుకుంటూ చేయడం అనేది గొప్ప విషయం. ఈ రాజధాని నిర్మాణం వల్ల ఎన్నో కంపెనీలు MOAలు కుదుర్చుకొని ఇక్కడ కంపెనీలు రావటం మంచి శుభపరిణామం. దానివల్ల యువత అంతా బాగుపడిద్ది. తర్వాత పైగా ఇండస్ట్రీస్ అనేవి వచ్చాయి. మొన్నగా ఈ మధ్య కాలంలో వైజాగ్ లో గూగుల్ కంపెనీ వచ్చింది. గూగుల్ కంపెనీ వచ్చిన దానికి కూడా వాళ్ళు మేమే తెచ్చాం మేమే చేసామని. అసలు ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటన్నా అంటే ఒక్కొక్కసారి చూస్తేనేమో ఆ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చి అసలు ఆ గూగుల్ డేటా సెంటర్ ఎందుకు పనికిరాదు, అది గౌడవం లాంటిది అని చెప్పి వాళ్ళే మాట్లాడతారు. మరి కొంతమంది బయటకు వచ్చి అసలు ఈ ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని చెప్పి చెప్తారు. అసలు ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు గూగుల్ డేటా సెంటర్ రావటం వీళ్ళకి ఇష్టమా లేదంటే నిజంగా నా జగన్మోహన్ రెడ్డి గారి కష్టమా? జగన్మోహన్ రెడ్డి గారి కష్టం అనేది అది వాస్తవం కాదండి. చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కంపెనీలు తీసుకురావడానికి ముఖ్య కారణం చంద్రబాబు గారు, లోకేష్ గారు. ఇక్కడ కంపెనీలు రావాలంటే మెయిన్ వాళ్ళిద్దరు ప్రోత్సాహం వల్లే వచ్చి. గతంలో వాళ్ళు తెచ్చామనే మాటలు తప్ప తీసుకొచ్చింది లేదు. అవి MOAలు కుదిరినాయి అనేది చెప్పారు కానీ మామూలుగా రియాలిటీలోకి రాలేదు. అసలు మెయిన్ గా ఈ మధ్యకాలంలో ప్రధానంగా చూస్తా ఉన్నాం ఈ క్రెడిట్ చోరీ అని చెప్పి 2 పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు. గూగుల్ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టమే అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది బయటకు వచ్చి అది గౌడవన్ ఎందుకు పనికిరాందని చెప్పి మాట్లాడతారు. భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారే కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి కష్ట ఫలితం భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్తా ఉంటారు. కానీ ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టకుండా కేసులు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వీడియోలో చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి? ఎందుకంటే జరిగితేనేమో మేమే చేసామని, జరగకపోతే మేమే ఆపామని చెప్పి ఈ విధంగా అసలు ఏం చేస్తా ఉంది వైఎస్ఆర్సీపీ? క్రెడిట్ చోరీ కోసం అండి. వచ్చినవన్నీ తనకి ఖాతాలో వేసుకోవాలని క్రెడిట్ చోరీ కోసం ఈ మాటలన్నీ. ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి అవ్వాలన్నా కానీ ఏది కట్టాలన్నా కానీ చంద్రబాబు గారి వల్లే సాధ్యం. అంతెందుకు ఒక మీటింగ్ లోనే పబ్లిక్ గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, చెల్లెమ్మ ఇంత ఎయిర్పోర్ట్ ఎందుకు, మనకి బస్సు తిరగడానికి మార్గాలు లేవని ఆయనే గతంలో చెప్పాడు. ఈ రోజు ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్ళా అది మేమే తెచ్చినాం మేమే చేసామని కళ్ళబుల్లి మాటలు చెప్పడం తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు. దీన్నే క్రెడిట్ చోరీ అంటారు. అన్న ప్రస్తుతం గత 2-3 రోజులుగా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి రాయల్ ఎన్ఫీల్డ్ మీద వస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియా అంతా కూడా చక్కర్లు కొడతా ఉన్నటువంటి పరిస్థితి. దానికి అర్థం రాబోయే రోజుల్లో గూగుల్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తిరుపతి కేంద్రంగా శంకుస్థాపన జరగబోతా ఉంది అని చెప్పి లోకేష్ గారు అఫీషియల్ గా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఏంటి అంటే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రావటం ఎలా అనిపిస్తా ఉంది? అభివృద్ధి ఎలా జరుగుతా ఉంది? లోకేష్ గారు విద్యా ఐటీ శాఖ మంత్రిగా అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో చాలా పరుగులు పెడుతుంది. ఇప్పుడు కొత్తగా తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థను శంకుస్థాపన చేస్తానని అనౌన్స్మెంట్ చేశారు లోకేష్ గారు. ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు. MOA కూడా కుదుర్చుకొని రేపు ఒక 15 రోజుల్లో దాని శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు ప్రభుత్వం, అందులో నారా లోకేష్ గారు. అదే కాకుండా విశాఖపట్నంలో గూగుల్ తీసుకురావటం కానీ, మిట్టల్ ఆస్ట్రా తీసుకురావటం కానీ, అవన్నీ తీసుకురావటంలో ఆయన చాలా పాత్రగా కానీ వాళ్ళతో కలిసి కంపెనీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడటం కానీ, దావోస్ పర్యటనలు కానీ ఆయన చాలా అడుగులు ముందుకు వేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పదాన్ని తీసుకెళ్ళడానికి. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఆయన అడుగులు పడుతున్నాయి. అంటే ప్రధానంగా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో యువతకి పదే హామీ ఇచ్చినటువంటి పరిస్థితులు చూసాం. ఏదైతే రాబోయే 5 సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన జయం అని చెప్పాడు. అంటే గత 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కదా. 2 సంవత్సరాల్లో ఆయన తెచ్చినటువంటి కంపెనీలు ఇచ్చినటువంటి ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది సాధ్యమేనా? ఆయన అనుకున్న 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఆయన తీసుకొచ్చిన కంపెనీలు ఇప్పటి వరకు మంచి కంపెనీలు తీసుకొచ్చారు. ఆయన వస్తాం కూడా గూగుల్ గానీ అలాగే పెద్ద సంస్థలతో గ్రీన్ ఎనర్జీ బుల్ అని వాటిల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటినే కాకుండా చిన్న సంస్థలను కూడా ఆయన తీసుకొచ్చి మళ్ళీ మొదలు పెట్టడం, పెద్దవి చిన్న 2 ఒకే విధంగా లెవెల్ గా తీసుకెళ్తున్నారు. ఆయన శ్రీసిటీలో క్యారియర్ లో ఏదైనా ఆయన ప్రతిదాన్ని దేన్ని వచ్చిన అవకాశాన్ని వదులుకోవట్లే. ఒక సంస్థ మన దగ్గరకు వచ్చి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉందంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం కానీ చేయటం కానీ అన్ని
చేస్తున్నారు. మరి ఇదంతా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి వైసీపీ వాళ్ళకి కనిపించట్లేదంటారా? రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైపోయింది, రాష్ట్రం అంతా కూడా అధ్వానం అయిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళు మాట్లాడండి పరిమితం, ఎక్కడ నాశనం అయిందో చూపిమనండి గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఐటీ శాఖ మంత్రి ఏం చేశాడు? వాళ్ళు ఉన్నప్పుడు ఏమన్నా కంపెనీని తీసుకొచ్చారు? ఉన్న కంపెనీలు తరిమేయటం తప్పించి ఒక కంపెనీని తీసుకొచ్చి నేను ఇదిగో ఇది శంకుస్థాపన చేశాను, ఇది కట్టాను, ఇదిగో దీనికి ఇన్ని ఉద్యోగాలు ఇప్పించానని చెప్పే వాళ్ళ దగ్గర ఆ నాయకులు ధైర్యం ఉందో వాళ్ళకి? అది ఇప్పుడు మనం రేపు పొద్దున 5 సంవత్సరాల లోపు లోకేష్ గారు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని చూపించి రియాలిటీని చూపిస్తారా? అంటే అసలు ప్రధానంగా అంటే ఈ రోజు గత 2 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. మీరు అన్నట్లుగా విశాఖని ఐటీ సెంటర్ గా, విశాఖని ఐటీ హబ్ గా డెవలప్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ప్రపంచ దిగ్గజ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం చూసాం, లేదంటే కాగ్నిజెంట్ తీసుకురావడం చూసాం, టీసీఎస్ తీసుకురావడం చూసాం. ఈ విధంగా ఐటీ కంపెనీలన్నింటిని కూడా విశాఖ కేంద్రంగా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అభివృద్ధి పరంగా ఏదైతే రాజధానికి సంబంధించి క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, లేదంటే స్కూల్స్, కాలేజెస్, హోటల్స్, మంచి ప్రపంచ స్థాయి హోటల్స్ అన్నింటిని కూడా అమరావతికి తీసుకురావడం కానివ్వండి, ఈ విధంగా రాష్ట్రం నలుమూలను కూడా అభివృద్ధి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి గత 2 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం కదా. మీకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీకు తెలిసి వచ్చినటువంటి కంపెనీలు ఏంటి, మీకు తెలిసి వచ్చినటువంటి పరిశ్రమలు ఏంటి, మీకు తెలిసి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? నాకు తెలిసి అయితే వైఎస్ఆర్సీపీ హయాంలో ఎటువంటి కంపెనీ రాలేదండి, వెళ్ళిపోవడం తప్పించి. ఆయన పంపించిన కంపెనీలు ఉన్నాయి కానీ వచ్చిన కంపెనీలు ఏం లేవు నాకు తెలిసినంత వరకు. ఈ రాష్ట్ర నలుమూలలో ఏదో అక్కడ క్యాపిటల్ రాజధాని అని చెప్పి విశాఖపట్నం వాసులను నమ్మించేసి అక్కడ ఏం చేయకుండా, రాజధాని ఇక్కడ అమరావతిలో ఏం చేయకుండా, తర్వాత రాయలసీమ ప్రజలకు ఏం చేయకుండా ఉన్ని మాటలతో పరిమితం చేసి మధ్య చిచ్చు పెట్టడం, అలాంటి పనులు చేశారు. కాబట్టి వాళ్ళకి ఈ రోజు 11 సీట్లు వచ్చే అవకాశం ఇచ్చారు ప్రజలు కూడా. అదే విధంగా అదే నమ్మకంతో లోకేష్ గారికి గానీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన సీట్లకి వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు తప్పకుండా. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు లోకేష్ గారు. అసలు మొత్తం అంటే లోకేష్ గారి పనితీరు ఏంటన్నా? లోకేష్ గారి పైన మొదటి నుంచి కూడా ఒక విమర్శలు ఉన్నాయి. లోకేష్ గారు రాజకీయాలకు పనికిరారని, లోకేష్ గారిని అనరాని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కదా. గత 24 నెలలుగా ఆయన ఐటీ మినిస్టర్ గా పనిచేస్తా ఉన్నాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించినటువంటి పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తా ఉన్నాడు? ఆయన పనితీరు ఎలా అనిపిస్తా ఉంది మీకు? ఆయన పనితీరుని వైసీపీ వాళ్ళు ముందే కనిపెట్టి అలాంటి ముద్ర వేస్తే ఆగిపోతారని చెప్పి వాళ్ళు అలాంటి ముద్రను వేయటం స్టార్ట్ చేశారు. కానీ లోకేష్ గారు దాన్ని అధిగమించుకొని ఆయన సత్తా ఏంటో ప్రజలకు నిరూపించుకున్నారు. ఆయన సత్తా వాళ్ళకి తెలుసు. అందుకని ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈయన తట్టుకోలేక వాళ్ళు అన్ని అబద్ధ ప్రచారాలని అవన్నీ చేసుకొని కాలం వెళ్ళబుచ్చుకుంటున్నారు. గతంలో ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు ప్రతి అసెంబ్లీ మీటింగ్ లో కూడా ఏదైతే జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రతి దాంట్లో కూడా మేము ఆ కంపెనీలతో ఎంఓఏలు చేసుకున్నాం, ఈ కంపెనీలతో ఎంఓఏలు చేసుకున్నాం, ఈ కంపెనీలు శంకుస్థాపన చేయబోతా ఉన్నాయి, ఈ పలానా కంపెనీ వస్తా ఉందని చెప్పి ప్రతి అసెంబ్లీ మీటింగ్ లో కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి? ఆయన చెప్పినటువంటి కనీసం ఆయన చెప్పినటువంటి చిన్న చిన్న కంపెనీలు, అల్లం వెల్లుల్లి పేస్టులు కానివ్వండి, అప్పడాలు కానివ్వండి, లేదంటే బిర్యానీ మసాలాలు కానివ్వండి, ఇలాంటి కంపెనీలు కనీసం అవైనా వచ్చాయా? ఆన్లైన్ చూపిమనండి, ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగమనండి. రేపు పొద్దున మేము ఆ పని చేస్తాం. మేము తీసుకొచ్చిన కంపెనీల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగుతారు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం తెచ్చారో వాళ్ళ బోర్డు దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగి ప్రజలు చూపిమనండి ఏమేమి తెప్పించారు. అవతల తెచ్చిన దాని దగ్గరికి వెళ్ళి దిగటం కాదు, వీళ్ళు సొంతగా తెచ్చింది వెళ్ళి మేము ఈ కంపెనీ తెచ్చాం నిరూపించమనండి ఏదన్నా వాళ్ళని. అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, గూగుల్ డేటా సెంటర్ అనేది కొంతమంది అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల్లోనే 2 వర్గాలుగా మాట్లాడుతూ ఉన్నారు. గూగుల్ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారి కష్టం, గూగుల్ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దానికి సంబంధించినటువంటి ఎంఓఈలు అన్ని కూడా అయిపోయాయని చెప్పి ఒక వర్గం మాట్లాడుతూ ఉంటే, అసలు గూగుల్ డేటా సెంటర్ ఎందుకు పనికిరాదు, అది గోడౌన్, దాన్ని తీసుకొచ్చి ఏం చేద్దాం, తాళాలు వేసుకోవడం తప్పితే ఎందుకు పనికిరాదు అని చెప్పి ఒక వర్గం మాట్లాడుతుంది. అసలు ఏంటి గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఉందా, లేదంటే గూగుల్ డేటా సెంటర్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి కష్టమా? జగన్మోహన్ రెడ్డి గారి కష్టం అయితే వాళ్ళ నాయకులు ఎందుకంటారండి గూగుల్ ఇది ఎందుకు పనికిరాదు, ఇది ఒక డబ్బా, ఇది ఒక కంపెనీ మామూలుగా అని చెప్పి ఎందుకు అంటారు? లేకపోతే వాళ్ళ నాయకుడి చేత మళ్ళీ కేసు ఎందుకు వేపిస్తారు? అది ప్రజలు అండర్ గ్రౌండ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. గూగుల్ డేటా సెంటర్ రావడానికి ఎవరి కృషి ఉంది, దీంట్లో నారా లోకేష్ గారి కృషి అద్భుతంగా ఉందని ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజు ఒక రోజు మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడతారు, రేపు మళ్ళీ వచ్చి ఇంకో మాట మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళ చేత కేసులు వేపించి మళ్ళీ ఆ సంస్థను రానియకుండా అది వస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని ఒక కేసు వేసి దాని మీద స్టే తీసుకొచ్చి ఆపేద్దాం అని చెప్పే పరిస్థితులు ఉన్నాయన్నమాట. కానీ దాన్ని అన్నింటిని అధిగమించుకొని కేసులను కూడా ఎక్కడ లెవెల్ చేసుకుంటా లోకేష్ గారు ప్రతి కంపెనీతో వచ్చి శంకుస్థాపన చేయడం, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం వచ్చే కంపెనీలతో. అంటే ఇందులో ఏదైతే కంపెనీలు తీసుకురావటం ఒక ఎత్తు అయితే, అంటే గత 5 సంవత్సరాల్లో ఏ కంపెనీలు రాకపోగా, గత 5 సంవత్సరాలు ఏ అభివృద్ధి రాష్ట్రంలో జరగకపోగా, ఏదైతే గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానీ వీటన్నిటిని కూడా అడ్డుకునేందుకు లోకేష్ గారు భూములన్నీ కూడా దారాదత్తం చేస్తా ఉన్నారు, రూపాయికే భూములు ఇస్తా ఉన్నారు అని చెప్పి రైతులతో కేసులు వేయటం కానివ్వండి, లేదంటే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కేసులు వేయటం కానివ్వండి, లేదంటే లోకేష్ గారిని అడ్డుకునే ప్రయత్నంగా, ఏదైతే కంపెనీలను అడ్డుకునే ప్రయత్నంగా కాంట్రాక్టర్లను బెదిరించే విధానం కానివ్వండి, లేదంటే ఎవరైతే కంపెనీలు వస్తా ఉన్నాయో వాళ్ళని కూడా బెదిరింపు చర్యలకు దిగేటువంటి పరిస్థితి. మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఉంచాం, మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని దరివేస్తాం, మేము అధికారంలోకి వస్తే ఈ కాంట్రాక్టులు రద్దు చేస్తామని చెప్పి అభివృద్ధిని కూడా అడ్డుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ వైఎస్ఆర్సీపీకి? నారా లోకేష్ గారు ఏదో దానదత్తం
చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఎవరికి ఇస్తున్నారండి? వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి రాస్తున్నారా? ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు రానివ్వడం కోసం ఒక కంపెనీని మనం తీసుకురావాలంటే వాళ్ళకి ఏదో ఒకటి మనం చూపియాలి. అవకాశం చూపిస్తే వేరే రాష్ట్రానికి వెళ్లకుండా మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఉన్న ప్రభుత్వ భూమిని ఆ విధంగా ఇస్తున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ కంపెనీలకి భూములు రాసి ఇచ్చేయటం, వాళ్ళ సొంత మనుషులకి భూములు రాసి ఇచ్చేయటం ఆ పరిస్థితి లేదు. ఎవరైతే సంస్థ వచ్చి పెడతారో వాళ్ళకి చూసి అక్కడున్న పరిస్థితిని బట్టి వాళ్ళు లీజులకి ఇవ్వటం చేస్తున్నారు. కానీ ఇది ఎటువంటి ఫ్రాడ్ కాదు. వీళ్ళేదో చెప్పుకుంటూ వస్తారు. వాళ్ళ సొంత మనుషులకి ఎక్కడ వెళ్ళట్లేదు భూములు. ఓన్లీ కంపెనీలతోనే టైఅప్ అవుతున్నారు, కంపెనీలకి వేస్తున్నారు, అక్కడ శంకుస్థాపన చేస్తున్నారు. రేపు పొద్దున కన్స్ట్రక్షన్ అయ్యింది కూడా అక్కడ అదే ప్లేస్ లో. అంటే ఈ రోజు అంటే ఏదైతే ఈ ప్రపంచ దిగ్గజ కంపెనీ లోకేష్ గారే ఓపెన్ గా చెప్పినటువంటి పరిస్థితి, ఏదైతే ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు ఉన్నాయో, టాప్ కంపెనీలు ఉన్నాయో, వాళ్ళందరికీ నేను భూములు ఇస్తాను అని చెప్పి ఆయన మాట్లాడటం అంటే రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. అంటే ఈ రోజు ఒక ఐటీ ఉద్యోగం కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువతకి ఒక ఐటీ ఉద్యోగం కావాలంటే అటు బెంగళూరు చెన్నై హైదరాబాద్ వెళ్ళేటువంటి పరిస్థితుల నుంచి రాబోయే రోజుల్లో యువత భవిష్యత్తుకి ఒక భరోసా లాగా రాబోయే రోజుల్లో మా ఉద్యోగాలు మేము ఇక్కడే చేసుకోవచ్చు అని కల్పిస్తున్నటువంటి నారా లోకేష్ గారి పనితీరును కూడా అడ్డుకునే విధంగా, ఆయన పైన కేసులు వేసే విధంగా, కంపెనీలు రాకుండా చేసే విధంగా చేస్తూ కూడా ఇంకా మేము అధికారంలోకి వస్తాం, మమ్మల్ని కోరుకుంటా ఉన్నారు ప్రజలు అని చెప్పి ఎలా మాట్లాడగలుగుతా ఉన్నారు? ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు ప్రచారం చేసినా నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. అప్పుడేదో 2019లో ఆయన పరిపాలన చూశారు, చూద్దామని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళ నాన్న. ఈ రోజున ఆయన పరిపాలన చూసి ప్రజలు ఎవరు ఆయన కోరుకునే పరిస్థితి లేదు. ఆయన ఏం కంపెనీలు తెచ్చాడు, ఏ కంపెనీలు ఎల్లగొట్టాడు ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఏంటి అనేది. ఇప్పుడు ఆయన ఏదో లోకేష్ గారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని ఎంత అడ్డంకులు వేసినా ఆయన చేసే దాంట్లో న్యాయం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నారు. ఆయన కూడా అలాగే మమేకం అవుతున్నారు అందరితో. అన్న గత 2 రోజులుగా చూస్తా ఉన్నాం సోషల్ మీడియా అంతా కూడా నారా లోకేష్ గారు రాయల్ ఎన్ఫీల్డ్ మీద వస్తున్నటువంటి వీడియో మొత్తం యావత్ సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. దానికి అర్థం రాబోయేటువంటి రోజుల్లో తిరుపతి కేంద్రంగా, చిత్తూరు జిల్లా కేంద్రంగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఏదైతే తయారీ కేంద్రం అక్కడికి రాబోతా ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అంతా కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏంటంటే ఈ కంపెనీ రావడం ఎలా అనిపిస్తా ఉంది? అసలు కంపెనీ రావడం అంటే ఆంధ్రప్రదేశ్ కి అలాగే మన చిత్తూరు జిల్లాకి కూడా ప్రదర్శనలాగా భావించాలి. ఎందుకంటే ఇంతకు ముందు 2004 కూడా ఇదే కంపెనీని చంద్రబాబు గారు ప్రవేశపెట్టారు. మళ్ళీ దాన్ని వైఎస్ రాజశేఖర గారు మళ్ళీ దాన్ని రిటర్న్ పంపించారు. అంటే వాళ్ళ బతుకులు మొత్తం అంతే. ఎందుకంటే వచ్చిన కంపెనీలు వెళ్తాయి, వచ్చే వాళ్ళు రానిరు, అంత కక్షాలు చేస్తారు కాబట్టి ఏ కంపెనీ రాలేదు ఇంతవరకు. మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఈ గూగుల్ డేటా గానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ గానీ, ఇన్ఫీల్డ్ కంపెనీ గానీ రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన అదృష్టం, అలాగే కోట ప్రభుత్వం యొక్క కృషి వల్ల. కానీ అంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రావడం వెనక నారా లోకేష్ గారి పాత్రని మనం చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రపంచ తయారీ కేంద్రమే ఆంధ్రప్రదేశ్ కు వస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఆహ్వానించకపోగా దీన్ని కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి, దీన్ని కూడా దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పి ఏదైతే మొన్నటిదాకా గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడే ఈ రోజు కూడా అదే మాట్లాడుతా ఉన్నటువంటి పరిస్థితి. అదే చెప్తారండి. ఇప్పుడు గూగుల్ డేటా తెచ్చి అంటాడు, భోగపురం నుంచి తెచ్చి అంటాడు, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కూడా నేను తెచ్చి అంటాడు. వాళ్ళ మాటలకు అర్థం ఉండదు. ఎట్టుందంటే నిన్న మా తమిళనాడు ఎలక్షన్ జరిగింది, విజయ్ గారు గెలిచారు, మెజార్టీ ఉందని చెప్పేసి చెప్పారు కదా. అంటే వాళ్ళకి ఏంటంటే తెలుగు రాదు కాబట్టి వీళ్ళు తెలుగులో ఏం మాట్లాడుతున్నారు. అదే కనుక తెలుగులో వాళ్ళకి వచ్చి ఉంటే కనుక వాళ్ళకి తెలిస్తే ఇది ఆ ఫోటో పెట్టుకుని గెలిచారని చెప్పి వాళ్ళకన్నా తెలిస్తే వీళ్ళు కుక్కలు కొట్టినాడు కొడతారు. ఆ రకంగా మాట్లాడుతున్నారు. తెలియదు అసలు ఎవరికి మద్దతు ఇచ్చారు. వెళ్ళి స్టాలిన్ గారికి ఇచ్చారు. స్టాలిన్ గారికి మద్దతు ఇచ్చి ఆర్కే రోజు ప్రచారం చేశారు. ఆ కాలు పెట్టింది, ఇక లెగ్ ప్రభావం చూపించింది, అంతా జరిగిపోయింది. తీరా చూస్తే వాళ్ళెవరో అభిమాని వెళ్ళేదే ప్రచారంలో ఒక ఫోటో ఇచ్చింది, దాని వల్ల ఆ ఫోటో పెట్టుకున్నారని చెప్పేసి గెలిచారని చెప్పి సొంత దాంట్లో గెలవలేదు కదా. ఇప్పుడు ఆ ఫోటో పెట్టుకుని గెలిచేవాళ్ళైతే అసలు ఇక్కడే 150 నుంచి 11 ఎందుకు పడిపోతారు వీళ్ళు. కాబట్టి ఏది తెచ్చినా అది మీ మంచి జరిగితే అది మాదంటారు, చెడు జరిగితే గొడవలు చెదుటారు. అసలు ప్రధానంగా గత 5 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాలు కంపేర్ చేసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కి వచ్చినటువంటి కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి పెట్టుబడులు ఎంత, ఏంటి, ఏవి ఇప్పుడు గత 20 నెలలుగా, గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఏంటి? అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత తీరిందండి. ప్రభుత్వ రంగాన్ని ఉచిత విధానం ప్రవేశపెట్టారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు, స్కాలర్షిప్లు, ఇలాగే చేనేత వర్గానికి చూస్తే కనుక పవర్ లూమ్ కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు ఇచ్చారు. అలాగే నాయ బ్రాహ్మణులు సెలూన్ షాపులు ఉన్నాయి, వాళ్ళకే ఉచిత కరెంటు. గీత కార్మికులు ఉన్నాయి, గీత కార్మికులకి వాళ్ళకి వైన్స్ లో కానీ బార్లో కానీ 10% వాటా ఇచ్చారు. అంటే 3500 షాపులు అంటే 3350 షాపుల దాకా వాళ్ళకి సబ్సిడీ మీద వాళ్ళకి ఇచ్చారు. ఇలా ఇప్పుడు గొర్రెలు కాపులు కానీ వీళ్ళు ఉన్నారు కదా యాదవులు, వాళ్ళ సబ్సిడీ మీద వాళ్ళకి ఇస్తారు. అంటే ఒక బీసీ వర్గానికి కానీ, ఒక SC/ST సబ్ ప్లాంట్లు కానీ, అట్లా అన్ని వర్గాలు అన్ని కులాలని ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం. అసలు ప్రధానంగా ఈ రోజు విశాఖని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో
పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలన్నీ కూడా విశాఖ కేంద్రంగా వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ యువత అంతా కూడా ఏదైనా ఒక ఐటీ ఉద్యోగం కావాలి అంటే ఇటు చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కి వెళ్ళేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి భవిష్యత్తులో మన రాష్ట్రంలోనే మన ఇంటి దగ్గర ఉద్యోగం చేసుకోవచ్చు అనే భరోసాని, నమ్మకాన్ని లోకేష్ గారు ఇస్తా ఉంటే ఆ కంపెనీలు రాకుండా ఆ కంపెనీలకి నారా లోకేష్ గారు భూములు దారాదత్తం చేస్తా ఉన్నారు, రూపాయికి రూపాయిన్నరకి భూములు ఇస్తా ఉన్నారు అని చెప్పి వాటిపైన కేసులు వేస్తూ వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం, వాటిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే యువత భవిష్యత్తుతో కూడా ఆడుకునేటువంటి రాజకీయం అవసరం అంటారా? వాళ్ళు అదే చేసేదండి. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు లోకేష్ గారి ఆకాంక్ష, యువతకి 20 లక్షల ఉద్యోగాలు చూపించాలని చెప్పేసి లోకేష్ ఆకాంక్ష. ఆ గూగుల్ డేటా ఇక్కడ ఎక్కడ వచ్చిందో, వీళ్ళకి ఎక్కడ పేరు వచ్చిందో అని చెప్పేసి దాని కూడా కోర్టులో వేసిన ఘనత వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు కింది కాడి నుంచి కూడా నరకడం, చంపడం, రప్ప అంటుంది తప్పితే రెండోది ఏం చేయలేదు. ఒక రోడ్డు మీద ఒక తట్ట మట్టి కూడా పోయలేదు. ఏ రాష్ట్రం నుంచి, పక్క రాష్ట్రం నుంచి వచ్చినా కానీ మన రాష్ట్రం కానీ ఇది ఆంధ్ర రాష్ట్రం వచ్చిందా అని నిద్రపోయేవాడు కూడా పైకి చెబుతారంట, అది గుంటలు చూసి. అలాంటి ఘనత ప్రభుత్వం అట్లా చేసింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క రోడ్డు చూడండి, ప్రతి ఒక్క ఏది చూసినా సరే సస్య శ్యామలంగా ఉంది. ఇప్పుడు పంట కాలువలు కానీ, రోడ్లు కానీ, ఎక్కడ చూసినా కానీ అంటే ఊళ్ళో శ్మశాన వాటికలు ఉన్నాయి, అవి కూడా శుభ్రం చేశారు. ఇప్పుడు మోడల్ స్కూల్ నాడు నేడు అన్నాడు, ఆ స్కూల్ కి ఆ బొమ్మలు వేసేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. టిట్కోలకే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, అద్దాల మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. అంతా ప్రజాధనాన్ని దుర్యోగం చేసి రాక్షస పాలన చేసి అక్కడికి నేను రూపాయి జీతం అంటాడు కానీ ఆయన తిండి ఖర్చు అంటే కొన్ని కోట్లు సంవత్సరానికి వచ్చేదానికి. ఎగ్ పప్పులు కానీ ఇవి కానీ తినేవి, ఆ ఎలుకలు పడతానికి కొన్ని కోట్లు, అంతే ఇంటి ఇలా ఎలుకలు పడతానికి వాళ్ళు సెక్యూరిటీకి కొన్ని కోట్లు వేసుకున్నాడు. సెక్యూరిటీ గిల్స్ ఏంటండి అసలు అది? ఎవరు డబ్బది, ఎవరు సొమ్మది? ఆయన కాకపోతే వెళ్తాడు బయదాకా, మన వెళ్ళేదానికి మన సొంత మా కార్లో వెళ్ళాడు. అట్లుంటది ఆయన వస్తున్నాడంటే ఒక చెట్టు బతకదు, రోడ్డు ఉండదు, ఇసుక ఉండదు, ఒక కొండ ఉండదు. వాళ్ళు పరిపాలన చేశారు కాబట్టి 151 నుంచి 11 ఇచ్చారు. ఎలానే చేస్తుంటే సింగిల్ అసలు ప్రధానంగా అంటే మీరు చెప్పిన దాంట్లోనే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వచ్చినటువంటి సందర్భంలో యువతకి ప్రధానంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రభుత్వం రాగానే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అటు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలన్నింటిలో కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువత అందరికి కూడా హామీ ఇచ్చారు కదా. ఏంటి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఇక 3 సంవత్సరాల కాలం ఉంది. ఇప్పటికీ వచ్చినటువంటి కంపెనీలు ఇచ్చినటువంటి ఉద్యోగాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది సాధ్యమేనంటారా? అయితే అండి ఇప్పుడు మనం మీరు చూసారు కదా మెగా డిఎస్సి ఇచ్చారా? ఇప్పుడు మన 6 బటాలియన్ లో ఎంతమంది ఓపెన్ చేశారు? కానిస్టేబుల్ గానీ వీళ్ళకి గానీ వాళ్ళకి ఇచ్చారా? కొన్ని వేల మందికి ఇచ్చారు. ఎలా అలా జరుగుతాయి, ఎందుకంటే చేసే పనిలో నిబద్ధత ఉంది కాబట్టి, క్రమశిక్షణ అనేది వచ్చే పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా లోకేష్ గారు సాధిస్తాడు. యువతకి అవకాశాలు కంపల్సరీ కలుగుతాయి. ప్రధానంగా అంటే ఈ ఏదైతే లోకేష్ గారు తీసుకొస్తున్నటువంటి ఈ ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలన్నింటినీ కూడా ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే 2 వర్గాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. గూగుల్ డేటా సెంటర్ ని జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓఈ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు, సంప్రదింపులు చేశారు అని చెప్పి ఒక వర్గం మాట్లాడుతూ ఉంటే, ఇంకొక వర్గం మాత్రం గూగుల్ డేటా సెంటర్ ఎందుకు పనికిరాదు, గూగుల్ డేటా సెంటర్ ఒక గౌడౌన్ లాంటిది, దాంట్లో ఒక సెక్యూరిటీ తప్పితే ఎవరు ఉండరు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఒక వర్గానికి ఉన్నటువంటి. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే, భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసిందే మా జగన్మోహన్ రెడ్డి గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేసిందే మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒక వర్గం మాట్లాడుతూ ఉంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాత వీడియోలు చూస్తే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా కడతారో చూస్తాం, ఇక్కడ భూములు ఎలా తీసుకుంటారో చూస్తాం, ఇక్కడ దీనిపైన మీకోసం మేము న్యాయ పోరాటం చేస్తాం, దీనిపైన కేసులు వేస్తాం అని చెప్పి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. అసలు ఏం చేస్తా ఉన్నారు? ఈ కంపెనీలు తెస్తున్నారా, తెచ్చారా, లేకపోతే ఏంటి ఎలా పరిస్థితి? వాళ్ళు ఒక కంపెనీ తేలేదండి, అలాని చేశారని చెప్పండి. ఏం కంపెనీలు తెచ్చారు వాళ్ళు? వీళ్ళ భయపడి, వీళ్ళని కమిషన్లకు భయపడి, ముందు ఈ కమిషన్లకు భయపడి ఒక కంపెనీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక కంపెనీ కూడా రాలా. అలాంటి పరిస్థితుల్లో నడుంకి బలము, కాలు బలపం కట్టుకొని పుట్టినరోజు లేదు, పెళ్లి రోజు లేదు, అసలు ఒక పండగ లేదు, అసలు విదేశాలకు వెళ్ళి ఇడిదిరిగి మన రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్రం యువతకు బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఇన్ని కార్యక్రమాలు చేసి ఎంత కష్టపడి ఈ రకంగా గూగుల్ డేటా, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇలానే టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ తెస్తే గనక అవి మేము తెచ్చామని చెప్పి వాళ్ళు గొప్పతనం చెబుతారు. ఇక్కడ ఆర్టీసీ బస్సు ఎక్కువ అని చెప్పి ఒకసారి అన్నాడు ఆయన. ఏం రాని ఊరికి ఇది అవసరం అని అన్నాడు. ఇప్పుడు తెచ్చా మేము తెచ్చామని ఒక మాట అంటారు. వాళ్ళు 2-4 ధోరణి అండి. వాళ్ళు ఎట్లుందంటే ఇప్పుడు అక్కడ తమిళనాడు 11 సీట్లు తగ్గినాయి అంట. ఈ 11 ఏళ్ళు కలిపినా కలుపుతారు కూడా, అంత గనులు ఇల్లు 11 తీసుకెళ్ళి అక్కడ కలుపుతారు. మేము మద్దతు ఇచ్చాను, ఆయన ఎక్కా అంటే మా 11తో ఎక్కా అంటారు. ఇనివారు పిచ్చోరు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వింటారా అనుకుంటున్నారు కానీ అది మారిపోయింది. అది ఎట్లా మాట్లాడితే రేపు 0